ఇప్పుడు వాళ్ళ దాకా వస్తే ఒక రీతి, ఇండియా అంటే మాత్రం ఇంకొక రీతి. దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ సిన్స్ లాస్ట్ 2 days. సంజయ్ గారు ప్లీజ్ గో హెడ్. సంజయ్ గారు వినిపించట్లేదు. కరాచీ పోర్ట్ అటాక్ అన్నది ఒకసారి వెరిఫై చేసుకోవాలండి. ఎందుకంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అన్నది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కరాచీ పోర్ట్ అటాక్ కి ఎట్లా వాడతారు అంటే వాడచ్చు, కానీ అంటే మన ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళాయని, కానీ మనకు క్షిపణి దాడి చేస్తున్నాం అంటే డెస్ట్రాయర్స్ అని వాడతారండి. అవి వాడుతున్నారా లేదా ఏం జరుగుతోంది అది ఎగ్జాక్ట్ గా ఒకసారి నేను చూసి క్లారిఫై చేస్తాను. కరాచీ ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగింది, దట్స్ ఫర్ షూర్. కరాచీ పోర్ట్ అన్నారు కదా, సారీ కరాచీ పోర్ట్ యా ఇట్స్ మై బ్యాడ్. ఇట్స్ కరాచీ పోర్ట్ మీద దాడి జరిగింది. నేను దానికి ఒక 1 minute లో క్లారిఫై చేస్తాను. బట్ మై పాయింట్ ఆఫ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ అమెరికా, దాని గురించి చెప్పండి. అమెరికా అంటే మనం కూడా పెద్ద దేశం అండి. అమెరికా కెన్ హ్యావ్ ఇట్స్ వ్యూస్. మనం కూడా పెద్ద దేశాలని మన అవసరాలకి వాడుకోవచ్చు అండి. అది కూడా డైమెన్షన్ ఆలోచించాలి మనం. ఇందాక ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ లో వాళ్ళు ఎవిడెన్స్ అడిగారు, పాకిస్తాన్ వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ ప్రోబ్ అడిగారు అని చెప్పింది, కానీ మేము అది కోరుతున్నాం అనేది చెప్పలేదండి ఆవిడ. కానీ మీరు చెప్తున్నది ఏంటంటే బ్రాడ్ గా వెస్ట్ లో, ముఖ్యంగా అమెరికాలో కానీ మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కువ మంది ప్రశ్నించడం జరుగుతుంది, పాకిస్తాన్ ని ప్రశ్నించకపోవడం జరుగుతుందండి. దానికి వివిధ కారణాలు. అదే అండి, దానికి వివిధ కారణాలు ఉన్నాయండి. చారిత్రాత్మకంగా పాకిస్తాన్ మిలిటరీ అమెరికన్ లీడర్షిప్ తో, అమెరికన్ మీడియాతో చాలా సన్నిహితమైన సంబంధాలు డెవలప్ చేసుకున్నాయండి. అంటే ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా, సోవియట్ యూనియన్ ఇంటర్వ్యూన్ అయినప్పుడు పాకిస్తాన్ అమెరికాకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా. అప్పుడు వచ్చిన న్యూస్ పేపర్స్ నుంచి, అప్పుడు వచ్చిన రిలేషన్షిప్స్ అన్నిటి నుంచి ఈ రోజుకి పాకిస్తాన్ బెనిఫిట్ అవుతుందండి. పాకిస్తాన్ తన వ్యూ పాయింట్ వెస్ట్రన్ ప్రెస్ లో చాలా ఫాస్ట్ గా పెట్టగలుగుతుంది, మనం పెట్టలేకపోతున్నాం అండి. దీని మీద కూడా మన వాళ్ళు చాలా సంవత్సరాలుగా తర్జన పడుతున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. యాక్చువల్లీ చూస్తే ఈ మధ్య కాలంలో కొంత మనం దాని మీద ప్రగతి సాధించినట్టే అనుకోవాలండి. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు కదా, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ని ప్రశ్నిస్తే అతను అదో టైప్ లో సమాధానాలు ఇచ్చాడని. అంటే ఉదాహరణకి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అడిగితే మీరు విమానాలు కూల్చేశారు కదా అని అంటున్నారు అని స్కై న్యూస్ వాళ్ళు అడిగారు, మీకు గుర్తుందో లేదో. అంటే ఆయన అన్నాడు ఇండియన్ సోషల్ మీడియా చెప్తోంది అన్నాడండి. అంటే అదే. సో కాబట్టి మనకి తెలుస్తుంది ఏంటంటే మనం కూడా మన స్టోరీ సరిగ్గా చెప్పాలండి, సోషల్ మీడియా కానీ ఇంటర్నేషనల్ ఆడియన్స్ తో. తర్వాత ఇంటర్నేషనల్ ఆడియన్స్ తో మాట్లాడేప్పుడు చాలా మంది భారతీయులు కానీ మిగతా వాళ్ళు కూడా కొద్దిగా ఎమోషనల్ అవుతారండి. ఎందుకంటే అదేంటిది, మాకింత అన్యాయం జరిగితే మనని గుర్తించట్లేదని. కానీ రేషనల్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా స్టోరీస్ చెప్పాలి. అలా అని వాళ్ళంతా మంచి వాళ్ళు చెప్పట్లేదండి. నేను చెప్తుంది ఏంటంటే హిస్టారికల్ గా ఇన్ని ప్రక్రియలు జరిగాయి కాబట్టి పాకిస్తాన్ ఇస్ ఆల్వేస్ ఏబుల్ టు టెల్ ఇట్ స్టోరీ బెటర్. మనం ఇంకొద్దిగా స్కేల్ అప్ చేయాల్సిన అవసరం ఉంది. మనం కూడా వాళ్ళకి ఈ మధ్య కాలంలో దగ్గర అయ్యాం కాబట్టి కొద్దిగా మనం మీడియాలో కూడా చూస్తున్నాం. బట్ ఓవరాల్ మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో, దట్ మన ఎక్కువ ప్రశ్నిస్తారు, పాకిస్తాన్ ని తక్కువ ప్రశ్నిస్తారు అన్నది వాస్తవం. తర్వాత వాళ్ళకి ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ మిలిటరీ అమెరికాకే కాదండి, చైనాకి కాదు, చైనాకి కూడా అందరికి చాలా దేశాలకి పాకిస్తాన్ మిలిటరీ కేవలం ఇండియాతోనే వైరం అండి. మిగతా వాళ్ళు ఎవరు ఏమడిగినా సార్వభౌమాధికారం, సావర్నిటీ ఇలాంటివి ఏం లేవు, చేసి పెడుతూ ఉంటారు కదా. అవును.